అంగరంగ వైభవంగా చాలా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేస్తూ ఆయన ప్రసంగిస్తారు. దాదాపు ఒక గంట పాటు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. సరిగ్గా 55 నిమిషాల పాటు ప్రధాని మాట్లాడతారని తెలుస్తోంది. సో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ధింసా నృత్యంతో కూచిపూడి ఆడుతూ ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న ప్రజల్ని కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ఏపీ అభివృద్ధి చరిత్రలో మరో కీలక అధ్యాయం ఇది. దేశాన్ని సెమీ కండక్టర్ శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యం నుండి గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ నిలబెట్టే ప్రణాళిక వరకు జాతీయ రహదారులతో పారిశ్రామిక వేగాన్ని పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త శకానికి నాంది పలకబోతూ ఉన్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు కూడా జరగబోతూ ఉన్నాయి. సో భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీకి ఘనంగా గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దింసా నృత్యంతో స్వాగతం పలికారు. టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యం అలరించిందని చెప్పాలి. సరిగ్గా 11:30కు ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. సో మధ్యాహ్నం 1:05 వరకు అక్కడే ఉంటారు. 1:05 మోదీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దృశ్యాల్ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పటి తరం విమానాశ్రయం అని చెప్పొచ్చు. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇది. సో జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో దీన్ని రూపొందించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. మొత్తం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకుని నిర్మాణాన్ని ప్రారంభించారు. బట్ 31 నెలల రికార్డ్ టైంలోనే దీన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రారంభోత్సవం జరగబోతోంది. మరికొద్ది నిమిషాల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి పీపీపీ మోడ్లో జిఎంఆర్ దీన్ని నిర్మించింది. పర్యావరణ హితంగా ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ గా ఈ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ఇక ఎయిర్పోర్ట్ లోపల వినియోగించే నీటిలో 30% మళ్ళీ రీయూజ్ చేసుకునే సిస్టమ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. సో ఇప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిందని చెప్పాలి. మన కల్చర్ని ప్రతిబింబిస్తూ, ఉత్తరాంధ్ర కల్చర్ని ప్రతిబింబిస్తూ అక్కడ ప్రత్యేకంగా ఆర్ట్స్ని మనం చూస్తూ ఉన్నాం. సో విమానాశ్రయం కోసం మొత్తం 2,703 ఎకరాలు కేటాయించారు. అందులో 2,203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్, అలాగే 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ని కూడా నిర్మించారు. సో ఎంత వేగంగా నిర్మాణం పూర్తయిందో మనం చూస్తూ ఉన్నాం. 31 నెలల్లోనే రికార్డ్ టైంలోనే ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేశారు. 77,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఎంత రద్దీ అయినా తట్టుకునేలా 40 చెక్ ఇన్ అండ్ 26 ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు. బట్ భవిష్యత్తులో మనం చూసుకుంటే 4 కోట్ల మందికి సరిపోయేలా దీన్ని నిర్మించారని తెలుస్తోంది. సో భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే స్పెషాలిటీ వేరు. దాని దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక బాక్స్ లో అతి పెద్ద రన్వేని ఇక్కడ నిర్మించారు. 3,800 మీటర్ల సుదీర్ఘమైన కోడి రన్వే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. సో ఎంత పెద్ద విమానమైనా ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్వే నిర్మించారు. బోయింగ్ 777, అలాగే బోయింగ్ 787, డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330 లాంటి భారీ విమానాలు సైతం ఈ రన్వే ముందు తేలిపోతాయని చెప్పాలి. ఆ రేంజ్ లో అంత పెద్దగా ఉంటుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే. సో అంతేకాదు ఏటా 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కార్గో టెర్మినల్ దీని ప్రత్యేకత. ప్రస్తుతం మనం అక్కడి లైవ్ దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలందరూ, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో సుదీర్ఘకాలం నుంచి వేచి చూస్తున్న క్షణం ఇది అని చెప్పొచ్చు. భోగాపురం ఏదో అంగరంగ వైభవంగా చాలా ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఎయిర్పోర్ట్ ని జాతికి అంకితం చేస్తూ ఆయన ప్రసంగిస్తారు. దాదాపు ఒక గంట పాటు ప్రధాని మోదీ ప్రసంగం ఉంటుంది. సరిగ్గా 55 నిమిషాల పాటు ప్రధాని మాట్లాడతారని తెలుస్తోంది. సో ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ధింసా నృత్యంతో కూచిపూడి ఆడుతూ ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న ప్రజల్ని కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. ఏపీ అభివృద్ధి చరిత్రలో మరో కీలక అధ్యాయం ఇది. దేశాన్ని సెమీ కండక్టర్ శక్తిగా
తీర్చిదిద్దే లక్ష్యం నుండి గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీని నిలబెట్టే ప్రణాళిక వరకు జాతీయ రహదారులతో పారిశ్రామిక వేగాన్ని పెంచే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త శకానికి నాంది పలకబోతూ ఉన్నాయి. మరికొద్ది నిమిషాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వేల కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా జరగబోతూ ఉన్నాయి. సో భోగాపురం చేరుకున్న ప్రధాని మోదీకి ఘనంగా గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. దింసా నృత్యంతో స్వాగతం పలికారు. టెర్మినల్ దగ్గర 200 మంది విద్యార్థులతో కూచిపూడి నృత్యం అలరించిందని చెప్పాలి. సరిగ్గా 11:30కు ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. ఓపెన్ టాప్ జీప్ లో బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారు. సో మధ్యాహ్నం 1:05 వరకు అక్కడే ఉంటారు. 1:05 మోదీ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దృశ్యాల్ని ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పటి తరం విమానాశ్రయం అని చెప్పొచ్చు. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ ఇది. సో జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో దీన్ని రూపొందించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతం. మొత్తం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకుని నిర్మాణాన్ని ప్రారంభించారు. బట్ 31 నెలల రికార్డ్ టైంలోనే దీన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రారంభోత్సవం జరగబోతోంది. మరికొద్ది నిమిషాల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుంది. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ అథారిటీతో కలిసి పీపీపీ మోడ్లో జిఎంఆర్ దీన్ని నిర్మించింది. పర్యావరణ హితంగా ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ గా ఈ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. ఇక ఎయిర్పోర్ట్ లోపల వినియోగించే నీటిలో 30% మళ్ళీ రీయూజ్ చేసుకునే సిస్టమ్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. సో ఇప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయిందని చెప్పాలి. మన కల్చర్ని ప్రతిబింబిస్తూ, ఉత్తరాంధ్ర కల్చర్ని ప్రతిబింబిస్తూ అక్కడ ప్రత్యేకంగా ఆర్ట్స్ని మనం చూస్తూ ఉన్నాం. సో విమానాశ్రయం కోసం మొత్తం 2,703 ఎకరాలు కేటాయించారు. అందులో 2,203 ఎకరాల్లో ఎయిర్పోర్ట్, అలాగే 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ని కూడా నిర్మించారు. సో ఎంత వేగంగా నిర్మాణం పూర్తయిందో మనం చూస్తూ ఉన్నాం. 31 నెలల్లోనే రికార్డ్ టైంలోనే ఈ ఎయిర్పోర్ట్ని పూర్తి చేశారు. 77,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన టెర్మినల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. ఎంత రద్దీ అయినా తట్టుకునేలా 40 చెక్ ఇన్ అండ్ 26 ఇమ్మిగ్రేషన్ కౌంటర్స్ అక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారని ఒక అంచనా వేస్తున్నారు అధికారులు. బట్ భవిష్యత్తులో మనం చూసుకుంటే 4 కోట్ల మందికి సరిపోయేలా దీన్ని నిర్మించారని తెలుస్తోంది. సో భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే స్పెషాలిటీ వేరు. దాని దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక బాక్స్ లో అతి పెద్ద రన్వేని ఇక్కడ నిర్మించారు. 3,800 మీటర్ల సుదీర్ఘమైన కోడి రన్వే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేకత. సో ఎంత పెద్ద విమానమైనా ఈజీగా ల్యాండ్ అయ్యేలా రన్వే నిర్మించారు. బోయింగ్ 777, అలాగే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330 లాంటి భారీ విమానాలు సైతం ఈ రన్వే ముందు తేలిపోతాయని చెప్పాలి. ఆ రేంజ్ లో అంత పెద్దగా ఉంటుంది ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వే. సో అంతేకాదు ఏటా 25,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కార్గో టెర్మినల్ దీని ప్రత్యేకత. ప్రస్తుతం మనం అక్కడి లైవ్ దృశ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలందరూ, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఎంతో సుదీర్ఘకాలం నుంచి వేచి చూస్తున్న క్షణం ఇది అని చెప్పొచ్చు. భోగాపురం ఎయిర్